అమ్మ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి 100 రోజులు అయిపోయింది. 114 రోజు 115 రోజు ఇది. ఎలా ఉందంటారు ఈ 100 రోజుల పరిపాలన? సూపర్గా ఉందండి. చాలా బాగుంది. ఫస్ట్ సంతకం ప్రమాణ స్వీకారాలే మేఘా డిఎస్ మీద సంతకం పెట్టాడు. రెండో సంతకం ల్యాండ్ పోలింగ్, ఆయన బొమ్మలు పెట్టుకున్నాడే, మా ఆస్తుల మీద ఆయన బొమ్మలు, మాది కాదు ఆస్తి, ఆయన ఆస్తి. రేపు వీళ్ళందరినీ చంపేసి నా ఆస్తి అని చెప్పుకోవడానికి మొత్తం ఏలటానికి రాజ్యం, అందుకు ఆయన ఆస్తి అని పెట్టుకున్నాడు. అవి తీసేసాడు దేవుడు చంద్రబాబు నాయుడు. మూడోది అన్నా క్యాంటీన్ పెట్టాడు. వస్తానే మళ్ళీ 4000 పెన్షన్ ఏప్రిల్ నుంచి 4000 చేసి ఇస్తానన్నాడు కదా, పింఛను ఇచ్చాడు. పింఛను ఇచ్చాడు, 7000 చొప్పున ఇచ్చేశాడు ఫస్ట్ తారీఖే. వాలంటీర్లు ఏంది పని కాదు అన్నాడు. సచివాలయం ఉద్యోగుల చేత చేపిస్తున్నాడు, ఆ రోజే పింఛను పంచిస్తున్నాడు. అది మొగతనం అంటే. అన్నమాట ప్రకారం నిలబెట్టుకుంటున్నారు బాబు గారు. అన్నా క్యాంటీన్ పెట్టాడు. రేపు దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు. ఇంకా ఏం చేయాలి? వచ్చి 3 నెలలు అయింది. మళ్ళీ ఈలోపు వరదలు వచ్చినాయి. వరదల్లో 15 రోజులు నీళ్ళల్లో 74 ఏళ్ల వయసులో తిరిగిన మొగాడు కూడా చెప్పను, వీడికి 55 ఏళ్ళు ఉంటాయేమో జగన్కి, అట్ట దిగి పక్కకి వెళ్ళిపోయాడు. చేతలు పుట్టిద్ది, ఏమన్నా జరాలు వస్తాయని. మరి ఆయన ఎందుకు అట్లా చేశాడు? రేత్రి 3:30 దాకా అర్ధరేత్ర నీళ్ళలో ప్రజల మనిషి అంటే చంద్రబాబు నాయుడు అండి. ఎందుకమ్మా ఫోటో షూట్ల కోసం తిరిగాడు అంటేను? ఫోటో షూట్ల కోసం తిరిగాడంట కదమ్మా. వాడు చేసేది ఆ పని కాబట్టి దొంగ 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 అంట అనుకుంటాడు. నేను చేసేది ఆ పని అయితే నాకు అదే తట్టిద్దండి. నేను చేసేది మంచి పని అయితే మంచి పనే చేస్తున్నాడు అనిపించిద్ది. నేను చేసేది పాడు పని అయితే ఆ పాడు. నేను ఫోటోల కోసం పోతే అవతల వాళ్ళు కూడా ఫోటోల కోసమే పోయారు. వాళ్ళందరూ నాలాగానే నా మనసు కనిపించిద్దా అనిపిదా? మరి జగన్మోహన్ రెడ్డి అదే పని చేస్తాడు కాబట్టి అదే అవదట్టింది అంతే. ఫోటోల కోసం ఏంది? ఆడ పోయి ఆ వరదల్లో ఫోటో దిగాలే ఏంది? గట్టు నిండు దిగ్గొడదేంది? ఇప్పుడు ఇది వరకు వరదలు వస్తే పైనుంచి హెలికాప్టర్లో నుంచి ఈ అని నవ్వుకుంటున్నారు. ఆడ పంటలు మునిగిపోయి జనాలు అల్లాడుతుంటే నువ్వు నవ్వుకొని ఏ దానికి నవ్వాలో ఏ దానికి ఆడవాలో తెలియనోడి నువ్వు ఒక సీఎం. మా కర్మ, మా దరిద్రం అంతే. అదేందమ్మా అసలు ఈ పాటికి నేను ఉన్నట్టయితే కనుక సంక్షేమ పథకాలన్నీ ఇచ్చేసేవాడిని. చంద్రబాబు వచ్చి ఒక్క సంక్షేమ పథకం ఇవ్వట్లేదు. తల్లికి వందనం అన్నాడు, తల్లికి వందనం తీసి 100 రూపాయలకు ముందు బుడ్డి తండ్రి చేతిలో పెడుతున్నాడు అంటున్నారు కదమ్మా. మరి నువ్వు వచ్చి ఎన్ని వేల కోట్లు అప్పులు చేసావు? వేల కోట్ల అప్పు. ఇప్పుడు 100 రూపాయలు అప్పు చేశాడండి జగన్మోహన్ రెడ్డి. నేను నా భాషలో చెబుతున్నా, 100 రూపాయలు అప్పు చేశాడు. 10 రూపాయలు జనానికి పంచిపెట్టాడు. 90 రూపాయలు నువ్వు దాచిపెట్టుకున్నావు బెంగళూరు లోటస్ట్ దాంట్లోనో లండన్లోనో దాచిపెట్టుకున్నావు. మా పేరు చెప్పి 90 రూపాయలు నువ్వు నూకావు. ఏడయ్య నువ్వు ఇచ్చింది? ఈ 100 రూపాయలు మేమేగా తీర్చుకోవాల్సింది. ప్రజలు ఎత్తునేసావుగా. సచివాలయాలు మొత్తం తాకట్టు పెట్టావు. నువ్వు ఏదన్నా పని చేసి ఈ పనిలో ఇంత ఆదాయం వచ్చింది, ఈ ఆదాయంలో ఇంత నేను ప్రజలకు పంచి పెడుతున్నాను అని చెప్పావా? అన్నీ అప్పులు చేసినయేగా. నువ్వు సంపాదించింది ఏం లేదుగా, నువ్వు అభివృద్ధి చేసింది ఏం లేదుగా. కంపెనీలు కూడా ఏదైనా కంపెనీలు ఇస్తే మా మంత్రులు మాకెంత ఆటా ఇస్తారు? మాకెంత ఆటా వస్తేనే ఉండండి, లేకపోతే జనాలు సంకనాగిపోయినా పర్వాలేదు. ఎంతమంది ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారండి. ఈ దరిద్రులు వచ్చి 5 సంవత్సరాలు వచ్చి నాశనం చేసిపోయారనుకో దేశాన్ని. ఇంత దరిద్రులు లేరు. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు కాబట్టి ఒక పక్కన ముంబై సినిమా నటిని తీసుకొచ్చి ఇక్కడ అడావుడి చేస్తున్నాడు. ఇంకో పక్కన తిరుమల లడ్డు వ్యవహారంలో మునిగిపోయాడు ఆయన. అంతే తప్పితే ప్రజలకు మంచి చేసింది ఏం లేదంటున్నారమ్మా. నిజమే అనుకోవచ్చు అంటారా? తిరుమల లడ్డు వ్యవహారాన్ని ఈ 100 రోజుల పాలన డైవర్ట్ చేయడానికి మాత్రమే తెర మీద తీసుకొచ్చారు అంటున్నారు. నిజమే అమ్మా అది? ఎట్లా నిజమండి? ఇదివరకు తిరుపతి లడ్డు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మేము పోయాం తిరుపతి 2 సార్లు వెళ్ళాం. వెళితే ఆ లడ్డు తినాలంటే అస్సలు తినబుద్ధి పుట్టేది. ఎండిపోయినట్టుండేది, బాగా ఎండిపోయి అదొక వాసన. అసలు తిరుపతి లడ్డు ఎన్ని రోజులున్నా స్మెల్ రాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వాడు కల్తీ కాబట్టి అన్నిట్లో కల్తీ కలుపుతున్నాడు. స్మెల్ ఎండిపోయింది. నాకు మొన్న ఎవరో తిరుపతి బాబు గారు వచ్చినాక మొన్న మార్చి నాకు లడ్డు తెచ్చిచ్చారు. పచ్చంగా ఎంత టేస్ట్గా ఉందో.
నేను ఇదివరకు ఆడ పెట్టాలన్నా తినాలన్నా తినేదాన్ని కాదు, నాకు తినబుద్ధి పుట్టేది కాదు. ఆ గోడ మీద ఏ ఒకటి తింటే అని ఆడ పెట్టేదాన్ని. నిన్న మా అబ్బాయి కొంచెం ఉంచమ్మా నేను తింటానంటే వాడు తినలేదని అది కూడా నేనే తిన్నా. మొత్తం అంత టేస్ట్గా ఉంది. అది నిజంగానే కల్తీ జరిగింది అని మీరు అనుకుంటున్నారా అమ్మా అసలుకి? మరి సుప్రీంకోర్టు ఏమో దానికి అసలు ఆధారాలు ఎక్కడున్నాయి, ముందర ఆధారాలు చూపిండి అంటున్నారు కదా. ఆధారాలు మీడియాలో మొత్తం ఇచ్చాడుగా. ఆధారాలు లేనిది బాబు గారు ఏది బయటికి రానీయడు. వాస్తవం, ఆధారాలు లేనిది ఏది బయటికి రానీయడు. ఆధారాలు ఉంటేనే ఆయన మీడియా ముందు మాట్లాడతాడు. ఆయన గురించి మనకు తెలిసిందేగా. ఆయన ఏదో ఆధారాలు లేకుండా ఇప్పుడు నీలాగా బాబు గారి మీద ఏదో ఆధారాలు లేకుండా జైల్లో పెట్టాడే, అట్లా ఏం చేయడు. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డిని కూడా పెడతాడనుకో, అన్ని ఆధారాలు చూపించి పెడతాడు. అంతేగాని ఆధారాలు లేకుండా ఈ సోదేవారం మా బాబు గారికి చేత కాదు, పవన్ కళ్యాణ్కి చేత కాదు. వీళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. మీరు బొంబాయి నటి అన్నారే, దాని గురించి ఒక ఆడపిల్లని బొంబాయితో మీకే వ్యవహారం? ఆ అమ్మాయికి ఇక్కడోళ్ళు తెలియదు. బొంబాయి ఎదవలు పోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు పోలీసులు అంటారా, ఆఫీసర్లు అంటారు వాళ్ళని? అసలుకి మీరు ప్రజల డబ్బులు తీసుకొని జీతాలు మీకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముల్లి కాదు, ఇంకొకడు ముల్లి కాదు, ప్రజల డబ్బులు మీకు ఇస్తున్నారు జీతాలు. మీరు ప్రజల కోసం చేయాలి, జగన్మోహన్ రెడ్డి కోసం చేస్తారు. ఏ ఆఫీసర్లైనా, ఇప్పుడున్న ఆఫీసర్లైనా చంద్రబాబు నాయుడు కోసం చేయకూడదు, పవన్ కళ్యాణ్ కోసం చేయకూడదు, ప్రజల కోసం చేయాలి. మీరు ప్రజల సొమ్ము తింటుంది, ప్రజలకు విశ్వాసంగా ఉండాలి. అన్యాయం అయితే అన్యాయం అని ఉండాలి. వాళ్ళు ఏంటంటే ఒక లా అనే ఆర్డరు జనాలు భయపడతారు, గౌరవిస్తారు అంటదని పోలీసులు పెట్టుకున్నారు. వీళ్ళు ప్రజలను పీడించడానికి కాదు పోలీసులు పెట్టుకుంది. ఇది ఎంత తప్పు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి అన్ని రోజులు ఆడ హింసించి ఇప్పుడు ఏంటి అసలు పరిస్థితి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఐసీపీ ఆఫీసర్లు జైలుకి పోయారా? అట్లానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అదే గతి పట్టిందా? వీళ్ళకి బుద్ధి లేదా? వినేవాళ్ళకి బుద్ధి లేదా? అసలుకి ఏదంటే కడుపు కూడదంట, గడ్డే ఉన్నదంటున్నారా? అసలు జనాలు ప్రజల సొమ్ము తింటా వాళ్ళు ప్రజలకు చేయాల్సింది పోయి ఒక ఆడ మనిషిని అన్ని రోజులు హింసించి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి పెట్టడం ఏంది? ఎవరు అడిగేవాళ్ళు లేరా? ఆ అమ్మాయి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి మంచి జరిగిద్దని వచ్చి బయటపడింది. లేకపోతే పాపం ఆ అమ్మాయి ఎంత కుమిలిపోయి చచ్చిపోయేది. ఏంది అన్యాయం? ఒక ఆడపిల్ల మీద ఆయన ఏమన్నా న్యాయం చేస్తాడండి? ఇంట్లో తల్లికి చెల్లికి న్యాయం చేయలేనాడు, ప్రజలకు ఏం చేస్తాడు? దుర్మార్గుడైతే, పైశాచికుడైతే. నా మతం మానవత్వం అంటున్నాడు కదమ్మా. మరి ఆయన మానవత్వం కాదు, దుర్మార్గం, రాక్షసుడు అంతే. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే అమ్మా, నిన్న రోజా మాట్లాడుతూ సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఏదైతే కనుక అందులో పూర్తి ఆధారాలు సమర్పించండి మాకు, ఒక ముఖ్యమంత్రి ఎలా ప్రకటిస్తారు అసలు కల్తీ జరిగిందన్న నిర్ధారణ లేకుండా అని చెప్పిన తర్వాత రోజా వచ్చి మాట్లాడుతూ, అలాగే వేణుస్వామి భార్య అయిన వీణా వాణి మాట్లాడుతూ వీళ్ళిద్దరు మాట్లాడుతుంది ఏంటంటే హిందువులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే అని రోజా కూడా మాట్లాడుతున్నారు కదమ్మా. మాట్లాడక రోజా మాట్లాడాలండి. తిరుపతిలో ఉందామా, తిరుపతి పక్కన తిరుపతి రోజు వచ్చేది, 100 మంది నొక్కొచ్చేది, వాళ్ళ కాడ వేలు లక్షలు నూకేది. దాచుకోవటం తప్పితే ఏమన్నా చేసింది అది? ఆ ఎకిళ్ళ ఊరు ఆ జగన్కి వంత పాడతాం తప్పితే జగన్ ఏమన్నా పరిపాలన చేశాడా? ఆమెమన్నా పరిపాలన చేసిందా? ఏమన్నా చేశారా? ఎక్కడన్నా ఇప్పుడు ఇవాళ లడ్డు కాడవు కనపడింది, కానీ వరద బాధితుల కాడికి వచ్చి మీ అపోజిషన్లో ఉంది మీ పార్టీ వచ్చి పలకరియాలుగా. ఏ మంత్రి అన్నా, ఏ ఎమ్మెల్యే అన్నా, మాజీ మంత్రులు ఎవడన్నా పలకరించారండి? వాళ్ళని విచారించారా? లడ్డు మీద మాట్లాడుతున్నారు. లడ్డు గుజరాత్ ల్యాబ్కు పంపించాడు. అవన్నీ వాళ్ళేం తప్పు ఇస్తారా? అవన్నీ మీడియాలో పెట్టి ఇది ఎంత పర్సంటేజ్ అని క్లియర్గా చూపించారు. మీ కళ్ళేమన్నా పోయినాయా? కాకపోతే ఇప్పుడు సృష్టి వచ్చింది, అది చేస్తుంది, అది చేసే పని అది చేసిద్ది. రేపు బయటపడదు, ఇంకా 10 రోజులు ఆగితే బయటపడదా? ఎక్కడ పోతారు? ఎందుకు అంత తొందర ఎందుకమ్మా? సుందరాంగి 1000 కోట్లు తిని దొబ్బ పెట్టుకున్నావు. నువ్వు దేవుని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు తిన్నారే మీరు. నువ్వు ఒకదానివి, వైవి సుబ్బారెడ్డి ఒకడు 1000 కోట్లు తిని బలిసి కొట్టుకుంటున్నారు. నేను ఎందుకు సంతకం పెట్టాలి డిక్లరేషన్ మీద అంటున్నాడుగా అమ్మ మరి జగన్మోహన్ రెడ్డి.
ఆ రోజుల్లో సోనియా గాంధీ కూడా పెట్టిందంట అండి, మనకు తెలియదు కానీ అంటే సోనియా గాంధీ పెట్టిందంట. అబ్దుల్ కలాం కన్నా సోనియా గాంధీ కన్నా నువ్వు గొప్పోడివా? నీకు ప్రజల మీద నమ్మకం ఉందా? ప్రజల మీద నమ్మకం లేదు, దేవుళ్ళ మీద నమ్మకం లేదు. దేవుడి మీద అందరూ దేవుళ్ళు ఒకటే, నాకు దేవుడి మీద నమ్మకం ఉండోడు పెడతాడు, నీకు నమ్మకం లేదు కాబట్టి పెట్టట్లా, నువ్వు అందుకని దడుచుకొని ముడుచుకొని పోయావు. అంటే ఇక్కడ నా పరిస్థితి ఇలా ఉంటే, మాజీ సీఎం పరిస్థితి అయినా నా పరిస్థితి ఇలా ఉంటే కనుక సామాన్య దళితులు, అక్కడ తిరుపతి వెళ్ళే దళితుల పరిస్థితి ఎలా ఉంది, అసలు వాళ్ళకి దర్శనాలు జరగనిస్తారా అనే మాట అయితే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు దాన్ని ఎలా చూడాలంటారు? దళితులు అంటే ఊరండి, దళితులు అంటే ఊరు నాకేం అర్థం కాల. ఇప్పుడు దళితులు అంటే క్రిస్టియన్స్ ఉంటారు, క్రిస్టియన్స్ పూర్తిగా మతం తీసుకున్న వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు ఎల్లరూ విమర్శించరు, అవునా కాదా? వాళ్ళు వెళ్ళరు మామూలుగా. ఇప్పుడు మాది వాళ్ళు అంటారు దళితులు, వాళ్ళు హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు హిందువులు వెళ్తారు. ఇప్పుడు వంగలపూడి అనిత గారు ఉన్నారు హోమ్ మినిస్టర్, ఆమె వెళ్ళి రావట్లేదా తిరుపతి? అంతకుముందు వేరే నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ హిందువులే, వెళ్ళి రావట్లేదా తిరుపతి? దళితులకి అడ్డం పడుతున్నారని చెప్పి జగన్మోహన్. దళితులు అనగాక నీకు స్వామి మీద నమ్మకం ఉందా? ఒక్క సంతకమే నిన్ను పట్టమంది, నోటితో కూడా చెప్పమలేదు. నాకు నమ్మకం ఉంది, నీకు నమ్మకం లేదు కాబట్టి నువ్వు పెట్టలా. మరి దేవుణ్ణి డబ్బులకి వాటికి వాడుకున్నావు కాబట్టి దేవుడి మీద నీకు నమ్మకం లేదు. ఇప్పుడు మేము ఉన్నామండి, ఇష్టం వస్తే చర్చికి పోతాం, అందరూ దేవుళ్ళే, దర్గాకు కూడా వెళ్తాం, అందరూ దేవుళ్ళే, మేము అందరినీ నమ్ముతాం. నువ్వు ఎందుకు నమ్మవు వెంకటేశ్వర స్వామిని? నమ్మకపోతేనే కదా నువ్వు సంతకం పెట్టండి. స్వామిని కూడా డబ్బులకు వాడుకుంటున్నావా నువ్వు? ఇది కుల మతాల మధ్య గొడవ పెట్టే విధంగా మాట్లాడాడు అని అనుకోవచ్చు అంటారమ్మా? జగను కుల మతాలు అంటే తను చేసిన అన్ని తప్పులు బయటకు వస్తున్నాయని ఇది ఒకటి పెట్టాడండి. దళితులను చంపించినప్పుడు డాక్టర్ సుధాకర్ని చంపించినప్పుడు దళితులు కానరాలేదా నీకు? ఇవాళ దళితులు గుర్తొచ్చారా? ఒక ఎమ్మెల్సీ ఒకడు దళితులను డోల్ డెలివరీ చేసినప్పుడు గుర్తు రాలేదా నీకు? అప్పుడు దళితులు వీళ్ళందరూ గుర్తు రాలా? ఒక అబ్బాయి మాస్క్ పెట్టుకోలేదని ఆ అబ్బాయిని చేసినప్పుడు దళితుడు గుర్తు రాలేదా? ఇప్పుడు నీవు అపోజిషన్లో ఉన్నావు కాబట్టి ఇప్పుడు దళితులు గుర్తొస్తున్నారా? మాట్లాడతానికన్నా న్యాయం, అసలు ఆత్మసాక్షి లేని వాడు న్యాయం ఏం మాట్లాడతాడండి? ఆయనకు ఫస్ట్ మెయిన్ చెబుతున్నాను, వాళ్ళకి ఆత్మసాక్షి లేదు. ఆయన ప్రజల్ని పాలించడానికి రాలేదు, పాలించడానికి వస్తే ఈసారి గెలిచేవాడు. సంపాదించుకోవటానికి, దోసుకోవటానికి, దాచుకోవటానికి వచ్చాడు కాబట్టి మళ్ళీ తరిమేరు జనం. చూద్దాం ఒకసారి ఎట్టుంటుందో అని చూశారు, తరిమేశారు. అంతేగాని ఆయన డబ్బులు కోట్లు ఈ డబ్బుతో క్షణం చిత్తం కళ్ళు మూస్తేందో కళ్ళు తెరిస్తేందో ఊరికి తెలియదు. ఈ డబ్బుతో ఏం చేసుకొని పోతాడో? వాళ్ళ నాన్న ఎత్తపోయాడా, ఎన్టీఆర్ ఎత్తపోయాడా, ఎంత సంపాదించుకున్నారు? ఊరు ఎత్తపోతారు పోతా. ఈ డబ్బు మీద ఇంత యావా? మంచితనం ఉంటే మనం ఎప్పుడు కాపాడుతుంటది మన ఎన్నికేటోండి. అంతే కదా, ఎన్టీఆర్ని ఇప్పుడు మంచితనం ఉండబట్టి ఆయన తరతరాలు గుర్తు పెట్టుకుంటున్నారు ఆయన చేసిన పనులు. ఇప్పుడు నువ్వు చేసిన పేడ తరతరాలు మర్చిపోతా గుర్తు పెట్టుకుంటారు. ఏంది ఇంత దుర్మార్గుడు ఎట్లా చేశారని అనుకోరు. చేత అయితే మంచి చెయ్యి, మంచి నీకు చేయటం చేత కాకపోతే మంచి చేస్తున్నారని చెప్పు, కానీ చెడుగా ఇజ్జేయి కాకు. ప్రతిదీ నీ కళ్ళ ఇష్టపు కళ్ళతో చూడగా, మంచి కళ్ళతో చూడు. అది. థ్యాంక్ యూ.